చేరేమనండి, చేరేమని నువ్వు కూర్చో కూర్చోద్దాం, కూర్చో కూర్చో కూర్చో. ఓకేనా? విజువల్స్ అవి తీసుకొని ఇది అయిపోయి నేను అక్కడికి వస్తాను టీడీపీ. నా కాన్సెప్ట్ నువ్వు కూర్చో, నేను చెప్తాను. ఎందుకు అదంతా మా ప్లానింగ్ చాలా మన కూడా క్వశ్చన్ వేశారు. అప్రెడ్ గారు అండి అండి, నమస్కారం, కంగ్రాచులేషన్. ఫస్ట్ క్వశ్చన్ మీరు వేస్తే ఎట్లా అండి? మామూలుగా ఒక స్త్రీమూర్తి డెలివరీ అవుతుందంటే ఆ ఫ్యామిలీ మొత్తం, ఆ బంధువర్గం మొత్తం ఎంతో టెన్షన్ పడి వెయిట్ చేస్తూ ఉంటారు ఇలా ప్రెగ్నెన్సీ డెలివరీ టైం అనేటప్పటికి. అలా ఈ సినిమా విషయంలో ఇది మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా కాబట్టి ఎలాంటి డెలివరీ జరిగింది, ఎన్ని కష్టాలు పడ్డారు దాని గురించి ఆ వివరాలు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెలివరీ ఎలా జరిగింది మిస్టర్ ప్రెగ్నెంట్? ఎన్ని కష్టాలు పడినా డెలివరీ మాత్రం చాలా సాఫీగా జరిగింది. సో మదర్ అండ్ బేబీ ఆర్ సేఫ్. సో ఈ సినిమా కూడా మదర్ కదా జనరల్గా. సో ఇక్కడ ఫాదర్ అండ్ బేబీ సేఫ్. సో అండ్ వీఆర్ హ్యాపీ బికాజ్ ఆడియన్స్ థింక్ మీ అందరికి తెలుసు, చూసిన వాళ్ళు ఎలా టాక్ ఎలా ఉందనేది. బట్ డెఫినెట్గా మంచి బ్లాక్ బాస్టర్ డెలివరీ అయిందనేది నాకు అన్ని ఇండస్ట్రీ నుంచి చాలామంది నుంచి మంచి చాలా సపోర్టింగ్ మెసేజ్ వచ్చినాయి. సో డెఫినెట్గా మంచి 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 హెల్తీ డెలివరీ అయింది. మామూలుగా జనరల్గా ఏ సినిమా రిలీజ్ అయినా నిజంగా జెన్యూన్ సక్సెస్ చాలా సినిమాలు ఉంటాయి. ఏ సినిమా రిలీజ్ అయిన మన్నాడే లేకపోతే రిలీజ్ రోజే సక్సెస్ మీట్ అని పెట్టేస్తూ ఉంటారు. అలా ఫార్మల్ ప్రెస్ మీటా, రియల్ సక్సెస్ ప్రెస్ మీటా ఇది? ప్రెస్ మీట్ పెట్టేంత లేదు. ఈరోజు ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం సందర్భంగా మా ఫోటోగ్రాఫర్స్కి ప్లస్ వీడియో వాళ్ళకి జర్నలిస్టులు అందరూ కూడా మీరు సత్కరించడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు క్వశ్చన్ అడుగుతా. ఒక్క నిమిషం, జర్నలిస్ట్ సోహెల్తో మాట్లాడుతున్నారు ఇప్పుడు. దయచేసి ప్లీజ్ మీరు క్వశ్చన్ అడగడం కానీ ఇక్కడ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి వచ్చిన ప్లీజ్. సో శ్రవణ్ గారు, మన మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ గారికి ఒక క్వశ్చన్. సో ఇన్ని రోజులు అంటే లైక్ ఏ రోజు అంటే ఈ మధ్యకాలంలో లైక్ మీరు శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ అంటే చాలామందికి ఇష్టము, కానీ శ్రవణ్ భరద్వాజ్ లైక్ మీడియా వెనకాల ఉంటారు, ఎప్పుడు ముందుకు రారు అనేది అదొక టాక్. సో ఈరోజు మీరు వచ్చారు, సో ఇన్ని రోజులు రాకపోవడానికి రీజన్ ఏంది? అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఎందుకు ఎక్కువ కనబడరు? ఎందుకంటే యు ఆర్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ మీరు పబ్లిక్లోకి రారు, మీడియాలోకి ఎక్కువ రారు? రీజన్ ఏంటిది? రీజన్ ఏం లేదు సోహెల్, ఇట్స్ సింపుల్. అంటే నేను వర్క్లో ఎక్కువ ఐ గివ్ ప్రిఫరెన్స్ టు వర్క్ మోర్. కాకపోతే ఇవాళ కంపల్సరీ ఈ సెలబ్రేషన్ నేను సక్సెస్ఫుల్గా నేను మీతో పాల్పంచుకోవాలని చెప్పి వచ్చాను. అది కంపల్సరీ శ్రీనివాస్ గారు చెప్తే డెఫినెట్గా రావాలనుకొని నేను వచ్చాను అనమాట. ఇట్ ఇస్ నో అదర్ రీజన్. సో డైరెక్టర్ గారు చెప్తే వచ్చారు. సో నెక్స్ట్ ఏదైనా సినిమాకి ఇప్పుడు లైక్ నెక్స్ట్ సినిమా ఇంకోటి చేస్తున్నారు కదా, సో దానికి ప్రెస్ మీట్ అంటే వాళ్ళు పిలిచినప్పుడు ఇమీడియట్గా వెళ్ళిపోతారా, లేదా మళ్ళీ సక్సెస్ మీట్ అప్పుడే కలుస్తారా? ఎందుకంటే మీరు ఆల్రెడీ మ్యూజిక్ సక్సెస్ కొడుతున్నారు, కానీ ఆ సక్సెస్ కొట్టిన మనిషి కనబడట్లేదు కదా. సో చాలామందికి అది ఉంటుంది కదా డౌట్. సో మీకు ఎందుకు మీడియాలో కనిపిస్తే యూ విల్ బికమ్ ఏ సెలబ్రిటీ కదా, లైక్ హౌ దేవిశ్రీ ప్రసాద్ గారు కానీ, తమన్ గారు కానీ, వీళ్ళందరూ మిక్కీ జేమేర్ కానీ, వీళ్ళందరూ ఏంటంటే వస్తారు కదా మన లైక్ షోస్కి. మీరెందుకు రారు? ఇంత మంచి మంచి హిట్ సాంగ్స్ ఇచ్చారు, సో మీరెందుకు షోస్ చేయరు, లేదంటే షోకి రారు, ఆడియన్స్లోకి రారు, ఆడియన్స్కి దగ్గర అవ్వరు? అంటే జనరల్గా నాకు కొంచెం భయం ఈ ప్రెస్ మీట్స్ అంటే. నాకు చాలా టెన్షన్ వస్తుంది, నర్వస్నెస్ చాలా ఉంటుంది. సో అదొక మెయిన్ రీజన్ అనుకోవచ్చు మేబీ. సో ఈ సినిమా ద్వారా మీకు అంటే మీకు వచ్చిన అప్లాజ్ కానీ, లేకపోతే మీ లైక్ వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, ఫ్యామిలీస్లో, సో హౌ యూ ఫీల్? ఐ ఫీల్ రియలీ నైస్. ఎందుకంటే నాకు
ఫస్ట్ టైం ఇంత మెసేజెస్ అంటే ఇంత ఎమోషనల్గా స్కోరింగ్ చేసావు, బాగా చేసావు. అంటే ఇలాంటి స్టోరీ నేను ఇప్పటివరకు చేయలేదు. సో ఇట్ ఈస్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్. థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు అండ్ థ్యాంక్స్ టు యూ ఫర్ పెర్ఫార్మింగ్ సో ఆసమ్లీ. అద్దరు కొట్టేసావు అసలు. ఆ అద్దరు కొట్టే సీన్లు నన్ను ఇన్స్పైర్ చేశాయి యాక్చువల్లీ టు స్కోర్ మచ్ బెటర్. థ్యాంక్ యూ. సో అది ఇట్ గోస్ లైక్ దట్. నెక్స్ట్ అప్పిరెడ్డి గారు. అంటే ఇంకో సో లేదు, మా కచ్చా బాదాం క్యారెక్టర్ చేసిన అభిషేక్ గారిని ఒక క్వశ్చన్ అడగాలి. సో ఈ సినిమా ద్వారా మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు రెస్పాన్స్ చూసినప్పుడు మీ ఫీలింగ్, అంటే ఫస్ట్ టైం థియేటర్లో మీరు ఒక ఆన్ స్క్రీన్లో కనిపిస్తున్నారు ఇంత సక్సెస్ఫుల్ క్యారెక్టర్గా. సో నెక్స్ట్ సినిమాలు కూడా మీరు అదే క్యారెక్టర్ వస్తాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అలాంటివి వస్తే చేస్తారా, లేదా ఇదే లాస్టా అనేది నా క్వశ్చన్. ఎందుకంటే థియేటర్లో పగలబడి నవ్వుతున్నారు అనమాట. సో దానికి మీ ఆన్సర్ ఏంది? ఆన్సర్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో చేసిన బ్రహ్మాజీ గారు ఆ సీన్ ఎందుకు వెళ్ళిందంటే యాక్షన్కి రియాక్షన్, అది రెండు కాంబినేషన్ కుదిరాయి కాబట్టి అది చాలా బాగా వెళ్ళింది. అండ్ నెక్స్ట్ యాక్టర్ కాబట్టి ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాను, బట్ అలా అని చెప్పి ఇది కంటిన్యూగా చేయలేను. ఇది డ్రామాలో ఒక పార్ట్ అంతే. అండ్ ఆడియన్స్కి అండ్ అందరికి మాత్రం ఐఎమ్ రియలీ థ్యాంక్స్ లాట్. ఎందుకంటే చాలా హిలేరియస్ అసలు. సెకండ్ హాఫ్ కనబడితే బయట అంతేందుకు రూపా అసిస్టెంట్ వాడు నన్ను చూసి సిగ్గుపడుతుంది, నాకు భయం వేస్తుంది. వాడు నేను కనబడంగా నవ్వేస్తున్నాడు. అంటే ఫోర్త్ డే ఎప్పుడు చూసినా కనబడుతుంది మూవీ చూసినప్పటి నుంచి. కానీ చాలా హ్యాపీ ఉంది అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది అంటే మీకు అలాంటి లక్షణాలు ఏమైనా వచ్చినాయా? అలాంటి లక్షణాలు ఏమైనా వచ్చినాయా అని. అంటే ఇప్పుడు నేను లైక్ ప్రెగ్నెన్సీ టైంలో నిజంగానే ఆ తల్లి ఒక ఇది పడేది నాకు ఆటోమేటిక్గా, నాకు అది అమ్మతనం వచ్చేసింది అప్పుడు ఆ టైంలో. సో మీకు ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు అలాంటిది వచ్చిందా? అంటే మనం ఆల్రెడీ ఇద్దరం క్లియర్ అనుకుంటాం కదా సినిమాలో యాక్టింగ్ అని చెప్పేసి, అందుకట్లా యాక్టింగ్ చేసేది. అది సినిమాలో డ్రామా పాట. సో అవినాష్ గారు, మీరు ఫస్ట్ మూవీ సో సక్సెస్ఫుల్ డెలివరీగా విలన్గా మంచిగా పోర్ట్రీ అయింది. సో మీ క్యారెక్టర్ కానీ మీ పర్ఫార్మెన్స్ కానీ, సో ఆ టైంలో ఆ హీరో గాడు ఏంటంటే కొంచెం లొకేషన్లో అటు ఇటు కొంచెం ఓవర్ చేస్తాడని చెప్పేసి టాక్ కదా. అంటే కొంచెం అంటే ఆడు యాంగర్ ఇష్యూ ఉన్నదని చెప్పేసి అంటారు కదా. ఆ సోహెల్ అనే అబ్బాయితోని మీకు ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే బయట టాక్ కదా వాడు కొంచెం కోపం అది ఇది అని చెప్పేసి, సో మీకు ఏమనిపించింది ఆ టైంలో? ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో సోహెల్తో నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఈ మూవీ వర్క్ చేయడం అంతా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నా ఫస్ట్ డే షూట్ కూడా డైరెక్ట్గా క్లైమాక్స్ సీన్ అనమాట, వర్షన్లో రెయిన్ ఫైట్ సీన్, అది కూడా సోహెల్తో. నేను చాలా భయపడుతూ వెళ్ళా. బట్ బిగ్ బాస్లో చూసిన ఆ కోపం అవన్నీ అక్కడ వరకే, బయట అసలు అట్లా ఏమి ఉండదు. నాకు ఫస్ట్ డే షూట్లోనే చాలా కంఫర్ట్ ఫీల్ చేశాడు. అంటే తనకి చెప్పాల్సిన అవసరం లేదు, బట్ నేను పర్ఫామ్ చేశాక నా దగ్గరకు వచ్చి నువ్వు చాలా బాగా చేసావు అంటే నేను ఏదో అనుకున్నాను ఫస్ట్ టైమర్ అనుకుంటే నాకు చాలా బాగా చేస్తున్నాను నాకు కాంప్లిమెంట్ ఇచ్చాడు. సో హీ కాంప్లిమెంట్స్ ది అదర్ పర్సన్స్ అండ్ అక్కడ నేను చాలా కంఫర్ట్ ఫీల్ అయినా. అక్కడి నుంచి మేము ఇద్దరం ఒక ఫ్లోలో వెళ్ళగలిగామంటే అదంతా సోహెల్ క్రెడిటే. నేను మా ఇద్దరు ఇందాక అన్నట్టు యాక్షన్ రియాక్షన్ కదా, ఇక్కడ ఈ కెమిస్ట్రీ అనమాట. మాకు తన యాక్షన్ నాకు రియాక్షన్. సో ఆ కాంప్లిమెంటింగ్ చాలా ఉంది సోహెల్ నుంచి. సో అసలు కోపం అనేది మాకు సెట్లో ఎప్పుడు లేదు. నేను శ్రీనివాస్ సార్ అభిషేక్ సోహెల్ అన్న కలిస్తే ఇట్లా నవ్వుకుంటూనే ఉంటాం అనమాట అందరం. సో మీరు డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అదే సోహెల్ గారు మీరు ఫస్ట్ ఆడిషన్ ఇచ్చినప్పుడు ఇంతమంది సీనియర్ యాక్టర్స్ని తీసుకొని ఆ విలన్ దగ్గర ఎందుకు కాంప్రమైజ్ అండి అని చెప్పేసి వద్దన్నాడంట. కానీ ఫస్ట్ డే పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వామ్మో నాకన్నా ఘోరంగా ఉన్నాడు ఏంది అన్న ఇతను అని చెప్పేసి అన్నాడు. సో అప్పుడు తీసుకున్నందుకు శ్రీనివాస్ గారికి మీరు థ్యాంక్స్ చెప్పాలి. ఆఫ్ కోర్స్ ఈ క్రెడిట్ మొత్తం శ్రీనివాస్ సార్ గారికి. ఇప్పుడు నాకు ఇన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నాయంటే మొత్తం ఆయన చెప్పింది మేము చేసినాం అంతే. అండ్ ఫ్రమ్ ద ఫస్ట్ డే నన్ను చాలా నమ్మారు. అంటే ఇంత పెద్ద కాస్టింగ్లో లెట్సే సుహాసిని గారు, బ్రహ్మాజీ గారు, ఇంతమంది మధ్యలో నాలాంటి ఒక కొత్తోడికి ఆపర్చునిటీ ఇచ్చినందుకు శ్రీనివాస్ గారికి, అప్పిరెడ్డి గారికి, రవి గారికి అండ్ సోహెల్కి థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు, మిస్టర్ ప్రెగ్నెంట్ పార్ట్ 2 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఉంటే ఒకవేళ ఎలా ఉండబోతుంది? అది అప్పిరెడ్డి గారు ప్రొడ్యూస్ చేస్తారా? అంటే అప్పుడు అబ్బాయి ప్రెగ్నెంట్ అప్పుడు కూడా, లేదంటే మా ప్రొడ్యూసర్ అప్పిరెడ్డి అవుతారా? అంటే నీకు రెండోసారి సి సెక్షన్ చేయించుకోవడానికి ఓపిక ఉందా? నీకు ఓపిక ఉందంటే నేను రాస్తా, నేను రెడీయా. సో మిస్టర్ ప్రెగ్నెంట్ పార్ట్ 2 ఏమైనా ప్లాన్ చేస్తే చెప్పండి. అండ్ రూపా గారు, సో ఈ సినిమా
చేసేటప్పుడు లైక్ ప్రెగ్నెంట్ హీరో అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైక్ చాలా అంటే మీరు ప్రొడక్షన్ వాల్యూ చూస్తారా, డైరెక్షన్ని చూస్తారా, లేకుంటే హీరో ఎవరని చూస్తారా, ఓన్లీ కథనే చూస్తారా? కథ ఉండి ఒకవేళ కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్, కొత్త హీరో ఉంటే చేస్తారా నెక్స్ట్ ఫ్యూచర్లో? ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏంది, ఎందుకు చేసిరు? ఎందుకంటే బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిండు, సో తెలిసిందే మీకు ఏ హీరోయిన్ అంటే మీరు ఆల్రెడీ అప్పుడు సక్సెస్ఫుల్ హీరోయిన్ మీరు. సో ఉమా మహేశ్వర ఉగ్రరూపస్యలో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్. సో ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నారు అప్పుడు? హీరో అని ఎవరు అని అడిగారా క్వశ్చన్ ఏమన్నా? దీని కంటిన్యూషన్ సోయల్ టార్చర్ కూడా ఎలా భరించావు? ఇదో పెద్ద తలకాయ నొప్పి, మీద యాంగర్ ఇష్యూ, సోయల్ టార్చరు, సైకో వచ్చి నీ. సో నేనైతే చాలా ఫిలిమ్స్ చూస్తాను కదా, లైక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. సో అందరూ ఫస్ట్ సినిమా ఆదరించినందుకు చాలా థ్యాంక్ యూ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ. అండ్ కమింగ్ టు ద క్వశ్చన్, నాకు యాజ్ మీరు అడిగినట్టు చాలా మీరు అలా కాపీ కొట్టద్దండి, మీరు మనసులో ఉన్న మాట చెప్పండి, కాపీ కొట్టద్దండి, అట్లా తప్పండి అది. నేను మాట్లాడుతున్నాను కదా అండి, తప్పండి అది. కాదండి, గాంధీ గారి నేను ఫాలోవర్ అండి. నేను అమెరికా వెళ్ళాను, చైనా వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను, దుబాయ్ వెళ్ళాను, సౌదీ వెళ్ళాను. మీరు మాట్లాడండి, చెప్పండి. నేను గాంధీ గారి ఫాలోవర్ అండి, నేను కాపీ కొట్టను. చూసారు నేను అడిగింది ఎంత కరెక్టో ఇందాక వచ్చిన. సో నేను యాక్చువల్లీ ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత ముఖ్యంగా లాక్డౌన్ టైంలో నాకు తెలిసి సినిమా చూసే ఆడియన్స్ యొక్క దృష్టి మారిపోయింది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాని కోరుకుంటున్నారు, కొత్త తరహా కథల్ని చూడాలని తెలుసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఒక తెలుగు వాళ్ళంటే తెలుగు సినిమాలు ఒకటే చూడట్లేదు, భాష అర్థం కాకపోయినా ఆ భావాన్ని అర్థం చేసుకొని ప్రతి లాంగ్వేజ్లోని సినిమాలు చూస్తున్నారు ప్రజలు ఇప్పుడు. సో అలాంటి ఒక టైంలో ఇలాంటి ఒక డిఫరెంట్ కథ వచ్చింది. ఇప్పుడు ఫర్ మీ, ఇప్పుడు మీరు అడిగినట్టు హీరోని చూసారా, డైరెక్టర్ చూసారా, ప్రొడ్యూసర్ని చూసారా అని, నేను ఒక్కొక్కసారి బెంగాలీ ఫిల్మ్స్ కూడా చూస్తాను, నేను కొన్ని సబ్ టైటిల్స్ వేసుకొని. నేను అంటే వాళ్ళు హీరో ఎవరు అంటే నాకు ఏం తెలీదు, జస్ట్ బికాస్ నాకు ఆ కథ బాగుండడం వలన, ఆ సినిమాలో ఉన్న జెన్యూనిటీ వల్ల మనం వాచ్ చేస్తాము. అది ఏదైనా ఐ థింక్ స్టోరీ ఈజ్ ద హీరో ఆఫ్ ద ఫిలిం అని ఫీల్ అవుతాను. అండ్ ఈ కథ విన్నప్పుడు కూడా నేను అదే ఫీల్ అయ్యాను, ఈ స్టోరీ కంపల్సరీ ప్రతి ఫ్యామిలీని రీచ్ అవుతుంది, అందరూ ప్రేమిస్తారు ఈ కథని అని. సో స్టోరీని బిలీవ్ చేసి 100% స్టోరీని బిలీవ్ చేసే ఈ కథలోకి నేను వచ్చాను. వాట్ ఎవర్ ఇట్ మెట్ బి, ఇంకేమీ ఆలోచించలేదు నేను. యా, శ్రీనివాస్ గారు, సో మీరు తీసుకున్న సబ్జెక్టు దేశవ్యాప్తంగా కావాల్సిన సబ్జెక్టు. సో ఇతర భాషల్లో ఏమన్నా తీసే అవకాశం ఉందా? అక్కడ ఎవరు ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్ ఎవరు ఉంటారు? ప్రొడ్యూసర్ మాకు ఇంతకన్నా మంచి ప్రొడ్యూసర్ దొరకరండి. ఎందుకంటే లేట్ అయిందా ఇవన్నీ క్వశ్చన్స్ అడిగారు, అవన్నీ పక్కన పెడితే ఇట్లాంటి గట్సి సబ్జెక్ట్ని ఒప్పుకొని, నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను, ఒక కొత్త పాత్ వేయాలంటే ఖచ్చితంగా టఫ్ రోడ్లో నడవాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మనకు సపోర్టర్స్, మెయిన్ పిల్లర్స్ కావాలి. సో అందులో నేను కొత్తవాడిని, నన్ను నమ్మి ఇవాళ ఇంత క్వాలిటీ, ఇంత మంచి టీంని నాకు ఇచ్చి, ఓకే ఇంత క్వాలిటీ మూవీ రావడానికి 100% కారణం నా ప్రొడ్యూసర్సే. సో రెండోది, డిలే అయినా అవ్వకపోయినా ఇవన్నీ పక్కన పెడితే, నెక్స్ట్ ఇప్పుడు ఈవెన్ పబ్లిసిటీకి ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మొన్న అన్ఫార్చునేట్లీ ఒక సినిమా రిలీజ్ అయింది, అది కొంచెం బట్ స్టిల్ మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా ఉంది, మళ్ళీ మనం ముందుకు పోవాలి, పబ్లిసిటీ చేయాలి అని చెప్పి ఆ అసలు ఆలోచించకుండా ఏం కావాలి చెప్పండి మీకు డైరెక్టర్ సాబ్, ఏం చేద్దాం, ఎట్లా పోదాం, ఎట్లా పబ్లిసిటీ చేద్దాం, ఇలాంటి ప్రొడ్యూసర్స్ బతకాలి, ఈ సినిమాలు బతకాలి, వీళ్ళు తీసే సినిమాలు బతకాలి. అది 100%. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఇంకా నాలాంటి కొత్త సినిమాలు, కొత్త కొత్త కాన్సెప్ట్స్ తోటి ముందుకు వస్తారు ఇంకా ఎంతోమంది డైరెక్టర్స్. రిలీజ్కి సంబంధించి సోహెల్ మిమ్మల్ని బాగా టార్చర్ చేశారట, మీరే చెప్పారు కాదు మొన్న ప్రెస్ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. సో దానికి మీ రియాక్షన్ ఏంటి? సోహెల్తో ప్రాబ్లం ఏంటంటే ఏది దాచుకోడు. సో అంటే ఇప్పుడు
మనకేంటంటే ఈజ్ టార్చర్ చేస్తాడు కానీ ఈజ్ ఎ స్వీట్ టార్చర్. పెద్ద మేము పట్టించుకో టార్చర్ చేసిన, ఎందుకంటే మనోడి గురించి తెలుసుగా మాకు. సోహెల్ భాయ్, సో రియల్ సోహెల్, రియల్ లైఫ్లో ఇలాంటిది పాసిబుల్ అయితే మన ఇండియాలో మీరు ప్రెగ్నెంట్ తీసుకోవడానికి రెడీనా? ఫస్ట్ నేనే ఉంటాను అలా ఉన్నా పైకి వీకినా నాకు సంబంధం లేదు, బట్ నేను ఎక్కువ ఎక్స్పీరియన్స్ అవ్వాలని అనుకుంటున్నాను నేను. అది యా. మీ పైన గత సినిమాలకు సంబంధించి చాలా ట్రోల్స్ విమర్శలు వచ్చినాయి. దానికి సినిమా ఫుల్ స్టాప్ పెట్టేది అవుతుందా? ఏందన్నా అర్థం కాదా? గత సినిమాలకు సంబంధించి మీపై ట్రోల్స్ విమర్శలు వచ్చినాయి, దానికి ఇది సమాధానం చెప్పే సినిమా అవుతుందా? డెఫినెట్లీ అన్న, ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్. అంటే సోహెల్ కూడా ఒక యాక్టర్ అని చెప్పేసి ప్రతి రివ్యూస్లో లైక్ ఐ గాట్ ఏ గుడ్ రివ్యూ. సో అక్కడే నేను సక్సెస్ అయినా. అండ్ అట్ ది సేమ్ టైం 16 సంవత్సరాల కష్టం ఈరోజు సక్సెస్ అయినా. నేను 16 సంవత్సరాల నుంచి ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. ఎవరైనా అంటే నేను సాయంత్రం నిన్న నైట్ జస్ట్ అసలు ప్లాన్ కూడా లేదు, టికెట్స్ అంటే బుక్ మై షోలో టికెట్స్ చూస్తున్నాం ఏ షోలో ఎక్కడ పడుతున్నాయి. సో గలేరియా మాల్ దగ్గర మన పంజాగుట్ట దగ్గర 65% 60% ఏదో ఆక్యుపెన్సీ ఉంది. లిటరలీ షాక్ అయిపోయినా నేను. నా ఏ సినిమాకి అట్లా లేదు. వెళ్ళిపోయినా డైరెక్ట్ సినిమా అయిపోయిన తర్వాత. వెళ్ళిపోగానే అందరు వచ్చి హగ్ చేసుకుంటున్నారు. ఒక పెద్ద ఆయన అయితే యూ గేవ్ సచ్ ఎ వండర్ఫుల్ మూవీ, ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీతోని వచ్చి సినిమా చూసిన నేను అని చెప్పేసి లిటరలీ హీ వాజ్ అప్రిషియేటింగ్ మీ. లేడీస్ అయితే ఉమెన్ అయితే అసలు ఫోన్లు చేసి మా ఫ్రెండ్స్ వాళ్ళ మా మమ్మీని ఏడిపించేసాం, మా మమ్మీ మాట్లాడుతుందంట, అది బాబు ఎంత బాగా తీసినావు బాబు, చాలా చక్కగా తీసినావు, మా ఆడవాళ్ళ గొప్పతనాన్ని గురించి చెప్పినావు, అది ఇది అని చెప్తున్నప్పుడు ఆ హ్యాపీనెస్ ఇంకేం కావాలన్నా. సినిమా అనేది ఎప్పుడైనా నేను ఏం నమ్ముతా అంటే మాస్ ఆడియన్స్ అంటే రక్తపాతాలు ఉంటే ఒక జానర్, ఒక మొత్తం అంబార్ తంబాకు వేసుకొని మంచి ఆటోలలో రిక్షాలలో తిరిగేటోడు మొత్తం మాస్ మసాలా పోతాడు. ఈ లవ్ స్టోరీలు ఏంటంటే సెన్సిటివ్ వాళ్ళు లైక్ చిన్నగా అట్లా. ఇక కల్ట్ లవ్ స్టోరీకి మొత్తం మాది ఆడు ఇక గిద్దరుగా ఉండాలి, అంటే ఇట్లా అయి ఉండాలి ఆడు. సో అలా. సో ఈ సినిమా ఏంటంటే ఇది ఒక సపరేట్ జానర్. ఇదేంది ఒక తల్లి గొప్పతనం గురించి చెప్పేది. ఇట్స్ ఎ స్వీట్ మూవీ, ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఎ స్వీట్ అండ్ ఎమోషనల్ మూవీ. సో దట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడియన్స్ ఫేస్లో స్మైల్ ఉంటుంది. సో అలాంటి మూవీ మిస్టర్ ప్రెగ్నెంట్. అందుకే ఈరోజు సక్సెస్ అయింది. నేను ఒకటే నమ్ముతా, ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఎంతమంది వెళ్తారో తెలియదు కానీ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఒకవేళ ఎక్కితే మాత్రం మొత్తం ఫ్యామిలీ వెళ్తుంది ఇంట్లోకి వెళ్ళి. ఎందుకంటే ప్రతి సంవత్సరంలో ఎన్ని పండగలు వస్తాయో తెలియదు కానీ ఒకవేళ ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ వచ్చిందంటే మాత్రం ఆ రోజు థియేటర్లో పండగే మొత్తం. సో అలాంటి పండగే మిస్టర్ ప్రెగ్నెంట్ ఇచ్చిందనమాట. యా. అభిషేక్ బ్రదర్, ఈ సినిమా చూశాక మీ వైఫ్ రియాక్షన్ ఏంటంటే మీ రోల్ చూశాక? వెనకాలే ఉంది, అడగండి. అతను అడగండి, వెనకాలనే ఉంది. మా ఈ సినిమాలో వచ్చిందే ఛాన్స్ పే డ్యాన్స్ అని చెప్పేసి వెనకాల వైఫ్ క్లైమాక్స్లో పెట్టిండు. వాళ్ళ వైఫ్ అభిషేక్ వాళ్ళ వైఫ్ క్లైమాక్స్లో పెట్టిండు. ఓ బాబు ఎత్తుకొని ఉంటా కదా వాళ్ళ కొడుకు, అండ్ ఈడు మొత్తం ఫ్యామిలీ వచ్చేసారు సినిమాకి. దొరికిందే అవకాశం అని చెప్పేసి. అంటే మనం సినిమా హిట్, వీళ్ళు ముగ్గురు ఉన్నారు మనం, సో ఇది కూడా హిట్టే. అన్న ఇందాక మీరు అన్నట్టు, ఇందాక సోహెల్ చెప్పినట్టు అన్న, ఈ మూవీ మేము ఏ క్లాస్ అనుకున్నామన్నా, అంటే ఇలా అని. బట్ ట్రస్ట్ మీ అన్న, లెక్కలేదు అసలు. ఒక ఏ బి సి డి ఎన్ని కేటగిరీ నుంచో వాళ్ళు వచ్చి అసలు థియేటర్లో మేము వెళ్ళి ఇంటర్వెల్లో జస్ట్ వెనకాల దాక్కొని చూసామన్నమాట. వాళ్ళు నవ్వే విధానం కానీ, వాడు ఒక అబ్బాయి అయితే ఒక వీడియో చూపిస్తున్నాన్న, ఏడ్చుకుంటూ వీడిని హక్ చేసుకున్నాడు అనమాట. అన్న నేను చాలా రోజులతో ఎన్నో రోజులతో మూవీ ఏడ్ చేశాను అన్న అని చెప్పి. ఇంకొకటైతే వెంటనే వాళ్ళ వైఫ్కి కాల్ చేసి నాకు చెప్తున్నాడు, మా వైఫ్ గుర్తొచ్చిందన్న అని చెప్పి. దట్స్ ప్రౌడ్ మూమెంట్ అన్న. అంటే చాలా బాగా అనిపించింది అనమాట వాళ్ళు వచ్చి చెప్తుంటే. సో అంటే మూవీ నచ్చితే వెళ్ళిపోతారు. ఇప్పుడు మేము ఫస్ట్ ఒక వీళ్ళకి రీచ్ అవుతుంది, కానీ ముఖ్యంగా ఉమెన్ అన్న, ఉమెన్ వాళ్ళు అంటే ప్రతి లేడీ గర్వంగా కాలర్ ఎగరేసుకునే మూవీ అన్న ఇదైతే. ప్రతి ఒక్క నాకు తెలిసి మీరు అందరు మూవీ చూశారన్న, నాకు తెలిసి మీరు కూడా ఎంతమంది నాకు ఇంటికి వెళ్ళాక పక్కా చెప్పే ఉంటారన్న. మీ ఫేస్లో కనబడుతుంది ఆ స్మైల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఒకడు నాకు ఫోన్ చేసిండు అన్న, ఒక అన్న ఫోన్ చేసిండు, ఎప్పుడు నన్ను రారా పోరా అది అని అంటుంటాడు. మన కరీంనగర్ నుంచి ఫోన్ చేసిండు. అరే తమ్ముడు బలిసిందారా అన్నాడు. ఏందన్నా ఏమైంది అన్న. మా అమ్మని ఏడిపిస్తావా రా నువ్వు అని అన్నాడు. నేను ఏడిపించుడు ఏందన్నాడు. లేదు సినిమాలో మొత్తం చూసి మొత్తం ఏడిపించేసినావు మా అమ్మని. అరే కిరాక్ చేసినావురా, మస్తు మంచి సినిమా తీసినావురా,
నీ లాస్ట్ సినిమాలు ఏమో కానీ ఈ సినిమా మాత్రం మొత్తం కుటుంబం వేసుకొని పోయినారా అని అన్నాడు. సో విచ్ ఇస్ బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ. సో అది ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు. ఈవెన్ మీరు ఇప్పుడు కూడా యూట్యూబ్ ఓపెన్ చేసి మిస్టర్ ప్రెగ్నెంట్ పబ్లిక్ టాక్ అని కొడితే ఏ ఒక్కరు కూడా సినిమా బాగాలేదని చెప్పేసి ఒక్కరు కూడా మాట్లాడరు. ఎవ్రీవన్ గేవ్ దట్ పాజిటివ్ రెస్పాన్స్. సో విచ్ ఈస్ వెరీ హ్యాపీ అండ్ దేర్ వి గాట్ ఎ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ టు ద ఆడియన్స్. ఇంకొకటి ఏబీసీ సెక్షన్ అని మాట్లాడుతున్నాం కదా, దాని గురించి అండి. ప్రెగ్నెన్సీ అనేది ఏ క్లాస్కైనా ఒకటే. ఆడవాళ్ళు పడే కష్టం అది గుడిసెల్లో పడినా లేకపోతే ఏసీ రూమ్లో ఉన్నా ఎక్కడైనా వాళ్ళకి ఆ పెయిన్ అనేది ఒకటే. కాబట్టి అందరూ అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి అదే మెయిన్ రీజన్ అండి. అప్పిరెడ్డి గారు, మామూలుగా మీరు సినిమాలకు పెట్టే బడ్జెట్లో ఒక యావరేజ్ హీరో వస్తారు, కానీ కొత్త వాళ్ళతో అంటే మా మార్కెట్ కూడా పెద్దగా లేని పేర్లు కూడా తెలియని హీరోలతో సినిమాలు చేస్తున్నారు. అంత ధైర్యం ఏంది? అంటే డబ్బులు వస్తాయా రావనేది కూడా చూడట్లేదా మీరు? నాకు కూడా అనిపించింది చలో ఒక 2 కోట్లు అంటే ఓకే, సేఫ్ గేమ్, ఏదో ఓటీటీ వచ్చేస్తుంది, 2 కోట్లు ఏదో ఒక చిన్న కలెక్షన్ వచ్చేస్తుంది, అది ఇది అని అంటే వేరు. కానీ ఏం చేసినా ఆయన 5 కోట్ల పైనే ఉన్నాయి ఏ సబ్జెక్ట్. ఇక జార్జ్ రెడ్డి అయితే మొత్తం డైరెక్ట్ ఒక పెద్ద సినిమా చేసినట్టే, పాన్ ఇండియా చేసినట్టే చేసాడు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. సో నాకు కూడా ఎప్పటి నుంచో అదే డౌట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఆ క్వశ్చన్ అడిగినందుకు. నేనే ఇప్పుడు అడుగుతున్నా. సో అప్పిరెడ్డి గారు మీరు ఆన్సర్ ఇవ్వండి. వాడికి మార్కెట్ లేదా ఆడికి? సో మీరు ఏ ధైర్యంతో తీస్తున్నారు చెప్పండి. మనుషులకి కాదు, కుక్కలకు కూడా 5 కోట్లు పెడతారు. స్లమ్డాగ్కి 5 కోట్లు ఆడింది. ఇదైతే ఇక ఇది చెప్పకూడదు, నెంబర్ అంత ఎక్కువ ఉంది. బట్ యూనో యా ఈ మూవీ విషయంలో ఈ కాన్సెప్ట్ని నమ్మినాం బేసిక్గా. సో ఈ కథే ఈ సినిమాకి బడ్జెట్. అమ్మ గురించి, ఒక మదర్హుడ్ గురించి ఇంకా తీసిన సినిమా కాబట్టి ఇక అమ్మకి బడ్జెట్ ఏం లేదు. సో మిస్టర్ ప్రెగ్నెంట్ కూడా బడ్జెట్ లిమిట్స్ ఏం లేదు. సో అమ్మని మనం ఎప్పుడు వాల్యూ క్రియేట్ చేయలేం. అమ్మ వాల్యూ ఎవరికి అమ్మ వాల్యూ అనేది ఎవరు కౌంట్ చేయలేరు. సో అలాంటి సినిమా ఇది. సో ఎందుకంటే ఈవెన్ నిన్న కూడా చాలామంది రాత్రి నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయింది. ఒక ఆమె వచ్చి నాకు 3 months క్యారింగ్ నడుస్తుంది. సో ఈ సినిమా చాలా నచ్చింది. ఎందుకంటే వాళ్ళు బయటికి రాగానే హస్బెండ్ ఆమెను హగ్ చేసుకుంటున్నాడు సినిమా నుంచి బయటికి రాగానే. సో అప్పుడు నేను అట్లా వచ్చినా, అప్పుడు మీరే ప్రొడ్యూసర్ అవునంటే అప్పుడు మాట్లాడారు ఏంటి మీరేంటంటే అప్పుడు వాళ్ళు చెప్పారు. సో ఇట్స్ రియల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ గుడ్ స్టోరీ. ప్రతి హస్బెండ్ సో వైఫ్ని ఎస్పెషల్లీ ఆ మదర్హుడ్ 9 months ఎలా టేక్ కేర్ చేయాలి, ఈ సినిమా చూసి చాలామంది డెఫినెట్గా ఆ యాంగిల్లో ఆలోచించి కొంత ప్రెగ్నెంట్ ఉమెన్కి సపోర్ట్ దొరుకుతుంది అనిపించింది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ గ్రేట్ ఆన్సర్. థ్యాంక్ యూ అన్న. నమస్తే సార్, ఎలా ఉన్నారు? కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా మీ ఫాదర్ ద్వారా మిలిటరీ వాళ్ళకి చూపించారు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి? సో యా సార్, డాడీ ఆర్మీలో చేస్తారు, ఇప్పుడు డిఆర్డిఓలో చేస్తారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళారు. ముఖ్యంగా ఆర్మీలో ఏంటంటే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ టైంలో కానీ మోస్ట్ ఆఫ్ ఆల్ ద టైమ్స్ అండ్ ముఖ్యంగా ఆ టైంలో కూడా హస్బెండ్స్ దూరంగా ఉంటారు, కుదరదు మొత్తం పక్కన ఉండి చూసుకోవడానికి. సో ఐ థింక్ ఇది ఒక చాలా స్పెషల్ షో అని నేను ఫీల్ అవుతాను, స్పెషల్ థింగ్ అని వాళ్ళందరితో వాచ్ చేయడము. బికాజ్ వాళ్ళ చాలామంది ఆయన ఒక ఆఫీసర్ అయితే ఈ ఆల్మోస్ట్ ఫెల్ట్ ఎమోషనల్. వాళ్ళ వైఫ్ ఇప్పుడు 4th month అంట, బట్ ఆయన ఆవిడతో కలిసి ఉండలేకపోతున్నారు. నేను ఇక్కడున్నాను ఆవిడ ఎక్కడో ఉన్నారు అని చెప్పి ఆయన చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యి లైక్ మాట్లాడారు. సో ఐ థింక్ అంటే చాలా లేడీస్ కూడా వాళ్ళ జరిగిన మెమరీస్ అన్నీ ఆ టైంలో దూరంగా ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, లవ్ కోరుకుంటారు ఆ టైంలో, బట్ అది దొరకపోయినా అలా అని వాళ్ళు దేశం కోసం కష్టపడతారు ఆ టైంలో. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనందరం ఈరోజు ఇంత హ్యాపీగా సేఫ్గా ఉన్నామంటే ఇట్స్ బికాస్ వాళ్ళు అక్కడ కష్టపడుతున్నారు కాబట్టి దేశం కోసం. సో అది అర్థం చేసుకొని అంటే ఒక సోల్జర్ వెనక ఒక అంతకన్నా గొప్ప సోల్జర్ ఇంట్లో ఉన్న వైఫ్
ఫ్యామిలీని డీల్ చేసుకుంటూ ఆవిడ ఎమోషన్స్ ఆవిడని కంట్రోల్ చేసుకుంటూ ఉండే వ్యక్తులు వాళ్ళు. సో వాళ్ళందరితో ఈ సినిమా చూడడం, వాళ్ళ పాస్ట్ మెమరీస్ అన్నీ వాళ్ళు గుర్తు తెచ్చుకొని ఒక లాస్ట్కి ఒక హ్యాపీనెస్తో అవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటే ఐ థింక్ చాలా చాలా స్పెషల్గా అనిపించింది నాకు నిన్న షో మాత్రం. దట్ వాజ్ రియలీ రియలీ అ స్పెషల్ డే సార్. అయిపోయింది చెప్పేసా అదే. కాదు నేను మా ప్రొడ్యూసర్ గారిని ఒక క్వశ్చన్ అడగాలి. మొన్న మీ హీరో రిలీజ్లు ఫ్రైడే రోజు అంటే వాడికే బాధ వేసింది. రిలీజ్లు అనేటి ఫ్రైడే రోజు వద్దు, మండే కానీ లేదా మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే పెట్టుకుంటే చిన్న సినిమాలకు అవకాశాలు పెద్ద సినిమాలు లేనప్పుడు ఒక ధైర్యంతో అరే మాకు ఒక స్పేస్ దొరికింది అని చెప్పేసి చిన్న సినిమాలు వేసుకుంటారు. సో ఆ టైంలో రిలీజ్లు వచ్చినప్పుడు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఒక మీకు అప్పుడు ఏమనిపిస్తుంది? లైక్ వై యు ఆర్ నాట్ టాకింగ్, మీరు ఎందుకు మాట్లాడట్లేదు అనేది నా క్వశ్చన్. ఆ పీరియడ్ గారు అంటే మీరు ఎందుకంటే చాలా సాఫ్ట్, కానీ చాలామందికి ఏంటంటే ఉంటుంది క్వశ్చన్ అడగాలని, బట్ అడగలేకపోతున్నారు. పెద్ద సినిమాలతో వేయచ్చు రిలీజ్లు, లేదా మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే వేసుకోవచ్చు. సో ఈవెన్ ఓటీటీలో కూడా ఫ్రైడే రోజు కాకుండా లైక్ మండే, ట్యూస్డే అట్లా వేస్తే బాగుంటుందేమో అని అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. బట్ జస్ట్ రిక్వెస్ట్ చేసిన నేను, మీరు దాని మీద ఏం స్పందిస్తారో నాకు ఎందుకంటే కావాలి. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఐ షుడ్ ఆస్క్ హిమ్ అన్న. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను అడగాల, అంటే యాజ్ ఎ యాక్టర్గా ఒక ప్రొడ్యూసర్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క యాక్టర్కి ఉండాలన్న. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను ఈరోజు 15-20 రోజుల నుంచి నిద్రపోతలేను. నిన్న నైట్ కూడా 2 o'clock దాకా ఆఫీస్లో ఉండి 2:30 దాకా మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఉండి అక్కడ నిన్న నైట్ ఫుటేజ్ తీసుకున్నాం మేము థియేటర్స్కి వెళ్ళి. అది తీసుకొని ఎడిటింగ్ చేయాలి అది ఇది అని చెప్పేసి నిన్న నైట్ మేము మెసేజ్లో చూపెడతాం. పొద్దున్న లేచి మళ్ళీ సక్సెస్ మీట్. ఎందుకంటే ప్రతి హీరోకి ఆ బాధ్యత అనేది ఉండాలి. ప్రతి యాక్టర్ ఒక ప్రొడ్యూసర్ అతన్ని నమ్మి సినిమా చేస్తున్నారంటే డెఫినెట్లీ భుజాల మీద ఓన్లీ సినిమానే కాదు పబ్లిసిటీ మీద కూడా, పబ్లిసిటీ టైంలో అండ్ ఆడియన్స్ని రప్పించే విషయంలో ఒక యాక్టర్గా ఎప్పుడు ప్రొడ్యూసర్కి సపోర్ట్గా ఉండాలని నేను నమ్ముతా ఎప్పుడు. సో దానికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? అలా రిలీజ్కి ఏం ఆన్సర్ ఇస్తారు చెప్పండి సార్. నాకు క్వశ్చన్ అడగబుద్ది అయింది ప్లీజ్. యాక్చువల్లీ మేము ఫస్ట్ August 18th రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. 2 weeks ముందు కొన్ని వేరే సినిమాలు కూడా వచ్చి అవి పోస్ట్ పోన్ చేసేది. కానీ August 18th మంచి సోలో రిలీజు మన సినిమాకి చాలా బాగుంటుంది, వెరీ గుడ్ డేట్ అన్నారు అందరూ. సో అదేమైందంటే మళ్ళీ ఒక 1 week దగ్గరికి వచ్చే లోపల మళ్ళీ ప్రతి రిలీజ్ అని మళ్ళీ 3 సినిమాలు ఏమో వచ్చాయి. సో బట్ ఏంటంటే ఒక చిన్న సినిమాకి ఒక వీకెండ్ స్కోప్ దొరకటమే చాలా కష్టం ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఐ మీన్ హానెస్ట్గా చెప్తున్నా, ఒక మేము ద వెరీ న్యూ ప్రొడ్యూసర్స్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ మేము తీసేది అందరు కొత్త వాళ్ళతో. సో అలాంటి స్కోప్లో ఒక వీక్ ఒక చిన్న సినిమాకి ఫస్ట్ ప్లేస్ దొరకటమే చాలా కష్టంగా ఉంది. బట్ లక్కీగా మిస్టర్ ప్రింట్ దొరికింది. కానీ మళ్ళీ రిలీజ్ అని తెలుగు రిలీజ్లు, మళ్ళీ తమిళ్ రిలీజ్లు ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే చాలా ఐ మీన్ స్మాల్ ప్రొడ్యూసర్స్కి అయితే, కొత్త క్యాస్టింగ్ వాళ్ళకి, కొత్త డైరెక్టర్స్కి ఐ థింక్ చాలా ఇంపాక్ట్ అవుతుందని అనిపించింది నాకు పర్సనల్గా అయితే. బట్ అంటే రిలీజ్ వీఆర్ నాట్ అగైనెస్ట్ ఫర్ ఎనీథింగ్ ఆర్ ఎనీ హీరో. బట్ వాళ్ళు మండే, ట్యూస్డే చేసుకుంటే ఎందుకంటే ఎట్లా ఫ్యాన్స్ ఎప్పుడైనా ఓకే కాబట్టి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. బట్ ఇట్స్ జస్ట్ యాజ్ ఏ స్మాల్ ప్రొడ్యూసర్గా నా రిక్వెస్ట్ ఏంటంటే, చిన్న సినిమాలు వచ్చినప్పుడు పెద్ద సినిమా రిలీజ్ చేస్తే మళ్ళీ వీటికి ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో అసలుకే చిన్న సినిమా రిలీజ్ చేయడం కష్టంగా ఉన్న టైంలో ఇవన్నీ మళ్ళీ కొన్ని కన్సర్న్స్ వస్తున్నాయి. ప్లీజ్ ఐ థింక్ మేబీ ఐల్ రైజ్ దిస్ ఇష్యూ విత్ ద ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆల్సో. కాకపోతే కొంచెం ఆ యాంగిల్లో చూస్తే అందరూ చిన్న సినిమాలు బతుకుతాయి, కొత్త వాళ్ళకి చాలామందికి అవకాశం వస్తుంది అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు మండే, ట్యూస్డే ఆర్ వెన్స్డే వీక్ డేస్ ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. నేను ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో డెఫినెట్గా అంటే కంప్లైంట్ కాదు, జస్ట్ ఐ రిక్వెస్ట్ ఎందుకంటే ఇప్పుడు ఈ వీక్ అయితే మిస్టర్ ప్రెగ్నెంట్ అనుకున్నాం మేము సినిమా, కానీ కొన్ని రిలీజ్ అయినాయి కాబట్టి, ఎందుకంటే ఫ్యాన్స్ కానీ అందరూ మూమెంటం దానికి వెళ్తారు ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు ఒక సినిమా నెక్స్ట్ 3 months దాకా ఒక చిన్న సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలో ఎవరికి అర్థం కావట్లేదు. సో స్మాల్ ప్రొడ్యూసర్స్కి చాలా ఇష్యూస్ అవుతున్నాయి.
నా దగ్గర కూడా వచ్చి చాలామంది మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి కూడా ఏదో ఒకటి ఒక స్కోప్ దొరకాలి కదా, లక్కీగా ఒకటి దొరికితే అవి కూడా రిలీజ్లు వస్తున్నాయి. సో అది అనే కంప్లైంట్ కాదు, బట్ డెఫినెట్గా వాళ్ళకి అందరికీ రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. ఈ మూవీని ఇంత పెద్ద విజయం, ఎస్పెషల్లీ అన్ని ఏబీ సెంటర్స్ అన్నిటి నుంచి ఇంత మంచి విజయం, ఎందుకంటే ఇంత కొత్త కాన్సెప్ట్ని కూడా మీరు ఇంత బాగా ఆదరించి ప్రతి ఒక్కరు వైఫ్తో చూసి మంచి ఎమోషనల్ ఫీల్ అయ్యి మంచి రివ్యూస్ వచ్చినాయి మాకు. ఇలాంటి స్క్రిప్ట్ ఇప్పుడు దాకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు తీయలేదు. మేము ఎంతో ఎఫర్ట్ పట్టి మీ మీద నమ్మకంతో మేము సినిమా తీసినాం. తప్పనిసరిగా మీరు అందరూ థియేటర్లో చూసి మాకు సపోర్ట్ చేయండి. సపోర్ట్ యువర్ ఫ్యామిలీ, సపోర్ట్ మదర్, సపోర్ట్ మదర్హుడ్, సపోర్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్స్, సపోర్ట్ మిస్టర్ ప్రెగ్నెంట్. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మీడియా ఫ్రెండ్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. హ్యాపీ ఫోటోగ్రాఫర్స్ డే ఫర్ ఆల్ ఫోటోగ్రాఫర్స్, ఎందుకంటే వాళ్ళు లేనిదే ఏది ముందుకు పోదు. సో హ్యాపీ ఫోటోగ్రాఫర్స్ డే వన్స్ అగైన్. ఎందుకంటే మీడియా ఫ్రెండ్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. చాలా కొత్త పాయింట్ అయినా వాళ్ళు చాలా పాజిటివ్గా ఫస్ట్ రోజు నుంచి చాలా పాజిటివ్గా అందరు సపోర్ట్ చేశారు. మీరందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని ఈ రేంజ్కి ఇంత బజ్ వచ్చింది, ఎంత వచ్చిందని దానికి మీ అందరి కారణం. చాలా థ్యాంక్ యూ. మాలాంటి చిన్న ప్రొడ్యూసర్స్ కూడా, చిన్న బ్యానర్స్ని కూడా మీరు సపోర్ట్ చేయడం వల్ల ఒక మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు, మంచి వాల్యూ క్రియేట్ చేస్తారు. బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంకొకటండి, ఈ సందర్భంగా నేను చెప్పాలి, మిస్టర్ ప్రెగ్నెంట్ ఇంత సక్సెస్ అవ్వటానికి లాస్ట్ ఒక్కటే లాస్ట్ ఒక్కటే అక్క ప్లీజ్ అక్క, ఒక్కటే లాస్ట్ నా రిక్వెస్ట్. ఇది అంటే ఎవరు చెప్పరు, ఇది నేను చెప్తాను ఈరోజు. ఏం లేదు, ఇది మనకు యూట్యూబ్ ఏంటంటే పుక్కడికి రెండే అంతాయి. ఒకటి, ఒక వీడియో అప్లోడ్ చేయడం ఫ్రీయే, పైసలు పడవు. ఓకే, సో పుక్కడికి మాటలు అనేటివి ఫ్రీయే, మనం ఏమైనా మాట్లాడచ్చు. డబ్బులు ఇట్లా కాయిన్ బాక్స్ ఇట్లా వేస్తే మనకు మాటలు రావు. సో యూట్యూబ్లో కొంతమంది స్పాయిలర్స్ ఉంటారు యూట్యూబ్ రివ్యూస్ ఇచ్చేటప్పుడు. దయచేసి అది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇచ్చుకోండి. బట్ 3rd డేనో 4th డేనో 5th డేనో అట్లా మీరు మాట్లాడండి. సో మాకు 10 రివ్యూస్ వస్తే అందులో ఒక రివ్యూ మాత్రం ఒకటి కావాలని నెగిటివ్ ఇచ్చిర్రు. ఐ డోంట్ వాంట్ టు సే దట్ నేమ్, బట్ ప్లీజ్ డోంట్ స్పాయిల్ ద మూవీ విత్ దట్. ఎందుకంటే ఆడియన్స్ రెస్పాన్స్ చూసిన తర్వాత కూడా మీరు బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారంటే కావాలని మీరు ఎంత ఇది చేస్తున్నారు. ఈరోజు మీరు మీ తిండి నడుస్తుంది, ప్రతి మెతుకు తింటారంటే సినిమా వల్లనే, అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. యూట్యూబ్లో వచ్చేటోళ్ళకి నేను చెప్పేది ఇది. యూట్యూబ్లో ఏంటంటే ఫ్రీగా చెప్పేస్తుర్రన్నా, వాడు యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తాడు, ప్రతి వారం వచ్చే సినిమా మీద కమెంట్. జైలర్ సినిమా మీద కూడా ఆడ రివ్యూ ఇచ్చేసి జైలర్ సినిమాని కూడా ఇచ్చే. ఈరోజు జైలర్ సినిమా 300 కోట్లు దాటింది, అయిపోయింది. నువ్వు ఏమున్నది కానీ ఏం సక్సెస్ అయినావు చెప్పినందుకు ఏమొచ్చింది నీకు? ఏం రాలే. అక్కడ 300 కోట్లు వచ్చినాయి గంతే. నువ్వు చేసింది వీకింది ఆడ ఏం లేదు. అక్కడ ఆడియన్స్ ముఖ్యం. నువ్వు చెప్పినంత మాత్రాన ఎవ్వరు వినరు. దానికంటే బెటర్ మంచి పనులు చేయి, ఓ 10 మందికి ఉపయోగపడు, 10 మందికి సహాయం చేయి, సొసైటీకి సహాయం చేయి. ఒక మనిషే హెల్ప్ చేస్తాడు, జంతువు హెల్ప్ చేయదు. సో అది గుర్తుపెట్టుకొని డోంట్ స్పాయిల్ ద మూవీ. ఫ్రైడే సాటర్డే వదిలేసి నువ్వు సండే మండే రోజు నువ్వు ఇష్టం ఏమైనా చెప్పుకో, కానీ డోంట్ స్పాయిల్ చిన్న సినిమాలకు మెయిన్గా. ఎందుకంటే కష్టపడి వస్తున్నారు ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళందరూ. నువ్వు దాని టెక్నీషియన్స్ని పని చేసేటోళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు 2500 మంది ఉంటారు. టెక్నీషియన్ పని చేస్తే మొత్తం వాళ్ళ కుటుంబంతో సహా 2500 మంది కడుపు కొడుతున్నావు నువ్వు ఆ రివ్యూ ఇచ్చి యూట్యూబ్లో. గుర్తుపెట్టుకో, అదొక్కటి మైండ్లో పెట్టుకో, ఎంత స్పాయిల్ అవుతుంది లైఫ్ అనేది. సో రివ్యూ చేయడానికి ఉన్నారు, వాళ్ళు ఇస్తున్నారు, అదే చెక్ చేయాలి. బట్ IMDb అండ్ మన బుక్ మై షో ఈ 2 మాత్రం మీరు ప్రాపర్గా నమ్మండి. అండ్ ఆన్లైన్లో వచ్చే మన రివ్యూయర్స్ ఉన్నారు, వాళ్ళు ఇస్తున్నారు చాలు. యూట్యూబ్లో కొత్తగా పోరాగాళ్ళు ఎవరైతే వచ్చి ఇస్తున్నారో దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి అంతే. థ్యాంక్ యూ.